హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మీకు ఇన్స్టాగ్రామ్లో ఏ విధంగా మన పేరు అనేది చేంజ్ చేసుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ వీడియోని అయితే చెప్పబోతున్నాను. సో ఈ వీడియో వచ్చేసి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే వచ్చేసి మీకు క్లారిటీగా అయితే అర్థం కావడం జరుగుతుంది. కాబట్టి సో మీరు ఇన్స్టాగ్రామ్లో ఏ విధంగా పేరు అనేది చేంజ్ చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్గా చెప్పబోతున్నాం. కాబట్టి స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మనమైతే ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కనబడుతుంది. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. సో ముందుగా మీరు ఏం చేసుకోవాలంటే ఏదైతే అకౌంట్లో నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ అకౌంట్ని అయితే ఓపెన్ చేయండి. సో ఈ విధంగా మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి ఫ్రెండ్స్ రైట్ సైడ్ కార్నర్లో టాప్లో ఏదైతే ఛార్జింగ్ సింబల్ కింద ఉందో మనకు వచ్చేసి 3 లైన్లు అనేవి కనబడతాయి అన్నమాట. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో దాన్ని ప్రెస్ చేసుకున్నాక ఫ్రెండ్స్ ఇక్కడ అకౌంట్స్ ఎంటర్ అని చెప్పేసి స్టార్టింగ్లో మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట. సో దాన్ని వచ్చేసి మీరైతే చూస్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. సో మీరు ఇక్కడ ప్రొఫైల్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉందిగా, సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ ప్రొఫైల్ అనేది కనబడుతుంది అన్నమాట. సో దాన్ని వచ్చేసి మళ్ళీ ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఈ విధంగా కొద్దిగా లోడింగ్ తీసుకొని సో నేమ్ అని చెప్పేసి ఈ విధంగా కనబడుతుంది అన్నమాట. సో నేమ్, అదేవిధంగా యూజర్ నేమ్, ఇవన్నీ చెప్పేసి ఆప్షన్స్ అయితే కనబడతాయి. సో ముందుగానైతే మీరు నేమ్ అనే ఆప్షన్ అయితే చూస్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు ఏదైతే పేరు ఇవ్వాలనుకుంటున్నారో అది వచ్చేసి ఇక్కడ ఎంటర్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఈ విధంగానైతే ఏదో ఒక పేరు అయితే ఇచ్చేసిన తర్వాత సో సింపుల్గా మీకు అనేది సేవ్ అనే ఆప్షన్ అయితే కింద కనబడడం జరుగుతుంది. కాబట్టి సో దాన్ని వచ్చేసి సేవ్ అని చెప్పేసి కొట్టేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ పేరు అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మీరు ఏదైతే పేరు వాడిరో ఇది వరకు అదైతే ఉండదు. ఇప్పుడు వచ్చేసి మీరు ఏదైతే టైప్ చేసిరో అదే అయితే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా సింపుల్గానైతే మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. సో అదే విధంగా ఫ్రెండ్స్ మీరు వచ్చేసి నెక్స్ట్ ఏ ప్రాసెస్ చేస్తారంటే యూజర్ నేమ్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది వచ్చేసి ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. సో సింపుల్గా ఫ్రెండ్స్ మళ్ళీ బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్లో యూజర్ నేమ్ అని చెప్పేసి ఉంది కదా, సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో దాన్ని ప్రెస్ చేసుకున్నాక ఫ్రెండ్స్ ఇక్కడ మీకు వచ్చేసి ఎడిట్ యూజర్ నేమ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఎవరైనా సెర్చ్ చేసినా కానీ సో ఈ విధంగా వాళ్ళు వచ్చేసి పేరు అనేది టైప్ చేసారు అనుకో ఈజీగానైతే రావడం అయితే జరుగుతుంది అనమాట. యూజర్ నేమ్ వచ్చేసి ఇందుకనైతే వర్క్ అవుతుంది. సో మీరు వచ్చేసి దీన్ని కూడా చేంజ్ చేసుకొని కింద సేవ్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో దాన్ని ప్రెస్ చేసినట్టయితే మీకు ఈజీగానైతే చేంజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీకు చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్ ప్రొఫైల్ పిక్చర్ అని చెప్పేసి కూడా ఇక్కడ నుంచి మీరు ఏదైతే డీపీ ఉంటుందో అది కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో డైరెక్ట్ ఇక్కడ నుంచి మాకు ఏదైతే డీపీ ఉంటుందో సో అది వచ్చేసి చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గానైతే మీరు ఏదైతే ప్రొఫైల్ సింబల్ మీద ప్రెస్ చేసిన తర్వాత గ్యాలరీలోకి అయితే తీసుకెళ్తుంది. గ్యాలరీలో అయితే మనం ఫోటో అనేది చూస్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ అవతార్ అని చెప్పేసి ఉంది కదా, సో ఈ అవతార్ కూడా మనకు చాలా మంది అయితే ఇన్స్టాగ్రామ్లో ఈ విధంగానైతే సో అవి వచ్చేసి కొద్దిగా స్టైలిష్ లుక్లా ఈ విధంగా యానిమేషన్స్తో ఉంటాయి అనమాట. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇవైతే చేసుకోండి. సో ఇంట్రెస్ట్ లేకపోతే దీన్ని అయితే వదిలిపెట్టేయండి. ఇది ఒక ఆప్షన్ ఉందని చెప్పేసి నేనైతే చెప్తున్నాను అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు వచ్చేసి ఏదైతే యూజర్ నేమ్ కానీ మీ ఇన్స్టాగ్రామ్లో ఉంటుందో అది వచ్చేసి చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో రీసెంట్గానైతే ఇన్స్టాగ్రామ్ చాలా అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ఈ ఆప్షన్స్ కూడా రకరకాలుగా చేంజ్ అవుతున్నాయి. సో చాలా మందికి తెలియదు కాబట్టి ఈ వీడియోని అయితే చేయడానికి అయితే ట్రై చేసిన. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.